పొద్దున్నే లేచి లేవంగానే గట్టిగా అరవటము లేదా ఎవరినన్నా తిట్టడము అలా చేయకండి. అది మీ మీద వ్యతిరేకమైనటువంటి వాయు తరంగాలను సృష్టించేటటువంటి అవకాశం ఉంటుంది. చాలా ప్రశాంతంగా కొన్ని గంటలు పడుకుని నిద్ర నుంచి మేల్కొన్న తర్వాత చక్కగా వాకిలి తుడుచుకోండి, ముగ్గులు వేసుకోండి, ప్రశాంతంగా మౌనంగా మీ పూజ, ఇంట్లో వ్యవహారాలు, ఇంట్లో పనులు, అల్పాహారాలు ఇవన్నీ చేసుకోండి. దైవనామస్మరణ చేసుకోండి. సాధ్యమైనంత వరకు స్నానం చేయకుండా తినకండి. మరి స్నానం చేసి తింటే ఆహారమే ఔషధంగా మారేటటువంటి అవకాశం కలుగుతుంది కాబట్టి సాధ్యమైనంత వరకు ఒక స్నానం చేసి దీపం పెట్టి అప్పుడు మీకు కావాల్సినవి తినవచ్చు. ఇలా చేస్తూ ఉండండి. ఆరోగ్య రీత్యా అలాగే మెంటల్ ఎబిలిటీ అంటారు కదా, మానసికంగా అలాగే శారీరక పరంగా చాలా ఆరోగ్యంగా, చాలా నైపుణ్యంగా, జ్ఞానులుగా కీర్తింపబడుతూ ఉంటారు. మీకంటూ ఒక వే ఆఫ్ లైఫ్ స్టైల్లో మీకంటూ ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక ఎవ్వరూ చెప్పాల్సిన పని లేదు. మీకంటూ ఇన్ని గంటలకు లెగాలి, ఇన్ని గంటలకు ఇలా స్నానం చేయాలి, పూజ చేయాలి, గుడికి వెళ్ళాలి, అలాగే రోజువారీ కార్యక్రమాలు, అలాగే ఇంట్లో వండటము, తినడము, కడగడము, ఊడవడాలు, ఉతకడాలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి సాధ్యమైనంత వరకు పని వాళ్ళ మీద ఆధారపడకుండా ఎంత డబ్బున్నా సరే మీ పని మీరే చేసుకుంటే చాలా ఉత్తమము. మన శరీరానికి వ్యాయామం అవుతూ ఉంటుంది. వాషింగ్ మిషన్లు అవన్నీ కూడా మరి కొంతమంది కావాలనే కొనరు. కాస్త చేతులకి, కాళ్ళకి వ్యాయామం కావాలి కదా, అలా ఉంటే కొన్ని రోజులకు అలా అన్ని ఆటోమేటిక్గా అలా ఉపయోగించేస్తూ ఉంటే ఒక రోజు నిజంగా ఏదన్నా పని చేయవలసి వస్తే మనం చేయలేము. పూర్వము కింద కూర్చుని చాలా సునాయాసంగా భోంచేసేవారు. ఇప్పుడు చాలా వరకు కూర్చోలేకపోతున్నారు కింద. కారణం ఏమిటి? చక్కగా సోఫాలకు, హాయిగా దివాన్లకు అలవాటైపోయిన ప్రాణం కదా, మరి కింద ఎలా కూర్చుంటారు? కాబట్టి కొంచెము వ్యాయామము శరీరానికి ఉంటే చాలా బాగుంటుంది. పొద్దున్న లేస్తూనే ఈ మంత్రాన్ని జపించండి. కరగ్రే వసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలే స్థిత గౌరీ, ప్రభాతే కరదర్శనం అని మీ అరిచేతిని ఇలా ముద్దు పెట్టుకొని దేవుని మొహం చూడండి, లేదా తులసి కోట మొహం చూడండి, లేదా అందమైన ప్రకృతి, అలాగే పాలపిట్టల అవి చేసేటటువంటి కిచ్ కిచ్ ధ్వనులు ఉంటాయి కదా, అవి చాలా బాగుంటూ ఉంటాయి. లేదా నెమలను చూడండి, తులసి కోట చూడండి, పచ్చటి ప్రకృతిని చూడండి. అలా చూస్తే మనసుకు చాలా ఆనందంగా, ఆహ్లాదంగా ఉంటుంది. కోయిలలు కూసేటటువంటి కిలకిల రాగాలు, ఇలా ప్రకృతికి దగ్గరగా ఉండండి. చేతులు పై భాగంలో లక్ష్మి, కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, మధ్య భాగంలో సరస్వతి, కరమూలే స్థిత గౌరీ, మూల భాగంలో చివరి భాగంలో ఇక గౌరీమాత నిక్షిప్తమై ఉంటారు. త్రిశక్తులను అలా తలుచుకొని ఇక పొద్దున్నే లేస్తూనే కర్కోటకుడుని తలుచుకోండి. కర్కోటకుడు అంటే పాము. అలాగే దమయంతిని తలుచుకోండి, అలాగే నలమహారాజుని తలుచుకోండి. ఈ ముగ్గురిని తలుచుకున్న తర్వాత కర్కోటకుడు, దమయంతి, నలమహారాజు ఈ ముగ్గురిని తలుచుకున్న తర్వాత ఋతుపర్ణుడు, ఈ నలుగురిని తలుచుకుంటే చాలా బాగుంటుంది ఆ రోజంతా కూడా. మన మనస్సు సంకల్ప వికల్ప సంఘాతానికి ప్రతీకగా పనిచేస్తూ ఉంటుంది. అది జ్ఞానం వైపు, భగవంతుని వైపు, మరి శత్రువులకు మరి చక్కగా గుణపాఠం చెప్పేటట్టు ఇవన్నీ చెయ్యాలంటే, మీదే పై చేయి అవ్వాలంటే ఏం చెయ్యాలి? భగవంతుని ఆశ్రయించండి, ధర్మాన్ని ఆశ్రయించండి. మీ వైపు నిజంగా ధర్మం ఉంటే, దైవం పక్షాన మీరుంటే మిమ్మల్ని ఎవ్వరూ కూడా ఓడించలేరు. మీదే విజయము పై చేయి అవుతుంది. కారణం ఏమిటి? మీలో నిజాయితీ ఉండాలి, నిక్కచ్చి అయినటువంటి స్వభావం ఉండాలి. అప్పుడు ఎంతమంది వచ్చినా, 100 మంది వచ్చినా ఏం చేయలేరు. కారణం ఏమిటి? ధర్మో రక్షతి రక్షితః. కాబట్టి ధర్మాన్ని ఆశ్రయించండి, వ్యక్తులను కాదు. వ్యక్తులతోటి మనకు పనేం లేదు, మనకు భగవంతునితో సంబంధం కాబట్టి భగవంతునితో సత్సంబంధాలు కొనసాగిస్తూ ఉండాలి. మోక్షం వైపు దారి తీసేటటువంటి అవకాశం, మోక్షానికి దారి సూచించేటటువంటి అవకాశము దాదాపుగా ఎక్కువే అని చెప్పాలి. లోక సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.